కంటత వాక్యం చెప్తారు పిల్లలు.
పాఠం నంబరు 9. ఆటం పేరు దేవుడు హవ్వను నిర్మించడం. పాఠం ఉద్దేశం దేవుడు తన ప్రేమ, పరిశుద్ధత, జ్ఞానము, శక్తితో ఆదాములకు ఒక భార్య ఇచ్చెను. కంటకు వాక్యం నా ఎంకలో కనుక నా మాంసంలో మాంసం ఇది నరుడిలో నుండి తీయదన్ను కనుక నారి అనబడను. ఆదికాండము 2:23. అన్వయింపు. నాకు ఏమి కావాలో దానిని ఇచ్చే దేవుడు, ఆయన జ్ఞానము మరియు ప్రేమగల దేవుడని తెలుసుకున్నాను. పాఠం నంబర్ 11. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులైరి. పాఠం ఉద్దేశం సాతాను యొక్క ప్రణాళికలు, పాపం యొక్క ఫలితం తెలుపును. కంటకు వాక్యం నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులు నీవు నిత్యము నిలుచును. కీర్తనలు 119, 120. అన్వయింపు. సాతాను అబద్ధికుడు, నరహంతకుడని దేవుని నుండి మనుషులను వేరుపరచుటకు ప్రయత్నిస్తాడని తెలుసుకున్నాను. పాఠం నెంబర్ 12. పాఠం పేరు దేవుని యొక్క శాపము మరియు వాగ్దానము. పాఠం ఉద్దేశం దేవుడికి సమస్తం తెలుసు, పాపంకి శిక్ష విధించడాన్ని తెలుపును. కంటకు వాక్యం మరియు ఆయన దృష్టికి కనబడని దుష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసినది. ఆ దేవుని కనులకు సమస్తమును మరగలేక తేటగా నున్నది. హెబ్రీ 4:13. అన్వయింపు. ఆదాము హవ్వలు పాపము చేసి దేవుని శిక్షకు లోనయ్యారు. నేను పాపము చేయక దేవునితో సహవాసం చేయాలని నేర్చుకున్నాను. అభినందిద్దాం. టార్చ్ లైట్ గ్రూప్ రాధిక సిస్టర్. టార్చ్ లైట్ రాధిక సిస్టర్. మొట్టమొదటిగా సాంగ్ ప్రజెంట్ చేస్తారు, తర్వాత వారు ఏం నేర్చుకున్నారో తెలుస్తారు. 2, 1. Three, 2, 1.